నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. 74 ఏళ్ల కొత్తపల్లి గ్రామస్తుల కల నెరవేరిందని, బిజ్వార్ నుండి కొత్తపల్లికి బీటీ రోడ్డు నిర్మాణానికి 1,90,00,000 నిధులు మంజూరు చేసిన ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, ఉట్కూరు మండలంలో మరో 6-7 గ్రామాలకు బీటీ రోడ్డు ఏర్పాటు కోసం ప్రపోజల్ తీసుకోవడం జరిగిందని, వివిధ ప్రభుత్వాల్లో అనేకసార్లు గ్రామ ప్రజలు రోడ్డు వేయించాలని కాళ్లు మొక్కినా ఎవరూ పట్టించుకోలేదని, కృష్ణా మాగనూరు మండలాల్లో కూడా బీటీ రోడ్లకు శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు. మక్తల్ నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి 23 కిలోమీటర్ల రోడ్డు నరకంగా ఉందని, మరో 15 రోజుల్లో మక్తల్ నుండి నారాయణపేట జిల్లా కేంద్రానికి 156 కోట్లతో 4 లేన్ల రహదారికి శంకుస్థాపన చేయనున్నామని, గత ప్రభుత్వం గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు, మండలం నుంచి జిల్లా కేంద్రానికి 2 లేన్ల రోడ్డు వేస్తామని పొడుగు మాట్లాడారని, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నారాయణపేట మక్తల్ రోడ్డు గుంతలకు కనీసం మట్టి కూడా వేయలేదని అన్నారు. ఈరోజు బిజ్వార్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మండల నాయకత్వం బిజ్వార్ ప్రజలందరూ తిరగడంతో 73 సంవత్సరాల కొత్తపల్లి గ్రామస్తుల కళ ఎన్ని సందర్భాల్లో ఎన్ని గవర్నమెంట్లలో ఎంతమంది కాళ్ళు మొక్కినా కూడా ఆ గ్రామ బాధను ఎవరు పట్టించుకోలేదు. ఈసారి ప్రజాప్రభుత్వం ఆ రోడ్డుకి 1,90,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఇప్పుడే టెండర్లు కూడా యాక్షన్ చూపించి కొట్టడం జరిగింది. ఆ గ్రామస్తుల ముఖంలో ఆ ఆనందం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా ఈ మండలంలో ఇంకా 6 నుంచి 7 విలేజెస్కి బీటీ రోడ్లు లేవు. అవి కూడా ప్రపోజల్స్ తీసుకున్నాం. వీలైనంత తొందరలో ఈరోజు ఇక్కడగా అదే మాదిరిగా మాగనూరు మండలంలో మాగనూరు బీటీ రోడ్ కించి అచ్చంపేట, అదే మాదిరిగా కృష్ణ మండలంలో కృష్ణా టు గుర్జాల్ రోడ్స్ 3 రోజులు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఇవి పూర్తి అయ్యే లోపే ఒక వారం 10 రోజుల్లో మక్తల్ కించి నారాయణపేట రోడ్ అనేది మక్తల్ నారాయణపేట 2 కాన్స్టిట్యూన్సీ ఉన్నప్పుడు లేదా విడిపోయిన తర్వాత కూడా ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయి ఆ 23 కిలోమీటర్ల ఆ ప్రయాణం నరకంగా ఉండి ఇప్పుడు ఈ మధ్యకాలం పోయినసారి ప్రభుత్వం నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్ చేసింది. కానీ ఆ రోజు గ్రామం కించి మండలానికి రోడ్డు, మండలం కించి కాన్స్టిట్యున్సీకి డబుల్ రోడ్డు, కాన్స్టిట్యున్సీ కించి జిల్లాకు 4 లైన్స్ రోడ్డు అని చెప్పి పొడుగు మాటలు మాట్లాడేది. కానీ 10 సంవత్సరాల్లో నారాయణపేట రోడ్డుకు గుంతలకు మన్ను కూడా వేయలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా బడ్జెట్ కించి 38 లక్షలు ఇచ్చి గుంతలు పూరించడం జరిగింది.